హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే ఈ హౌస్ ఏంటంటే నేను కన్స్ట్రక్షన్ చేసింది. ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయకముందు హౌస్ ఫర్ సేల్ అని చెప్పి ఒకటి పెట్టాను. హౌస్ సేల్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉంది. సో నేను హ్యాండ్ ఓవర్ ఇచ్చే ముందు ఒకసారి వీడియో తీసి మీకు చూద్దామనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే బయటికి వెళ్ళి ఒకసారి బయట నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో బయటికి వస్తే ఇది మెయిన్ గేటు అండ్ ఎలివేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇది హౌస్ ఎలివేషన్ అండ్ ఇక్కడ పక్కన ప్లాట్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అవి కూడా నావే. అండ్ అటు పక్కన కంప్లీటెడ్ హౌసెస్ ఉన్నాయి అండ్ అవి కూడా నావే. ఐ థింక్ మీకు గుర్తుందో లేదో, ఈ మిడిల్ వచ్చేసి 56 lakhs హౌస్ అని చెప్పి పెట్టాను. అది లాంగ్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆ పక్కది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో 16 lakhs కన్స్ట్రక్షన్ కాస్ట్ అని చెప్పాను. అండ్ పైన ఇంకా వీడియో తీయలేదు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది 75 lakhsకి పెట్టాను, కానీ నేను 72,50,000కి ఇది కస్టమర్కి ఇచ్చాను. సో ఇదేంటంటే 150 square yards హౌస్ అనమాట. సో ఈ 150 square yardsలో నేను ఇక్కడ ఒక గేటు అండ్ ఇది వచ్చేసి ఎలివేషన్ డిజైన్. ఇది ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. ర్యాంప్, ఫ్లోరింగ్ టైల్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ కార్ పార్కింగ్కి కావాలని చెప్పి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కొంచెం ఇక్కడ స్లాంట్గా ఉంటుంది అనమాట. సో అంటే ఒకటేసారి ఇక్కడ దాకా చేస్తే మనకి ర్యాంప్ చాలా పెద్దగా అయిపోయి రోడ్డు పైకి వచ్చిందని అట్లా చేశాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ వచ్చేసి రెయిన్ హార్వెస్టింగ్. ఇక్కడ ఒక 2 taps పెట్టాను. అండ్ లోపల ఇది వచ్చేసి పైనుంచి వాటర్ రావడానికి రెయిన్ వాటర్. అండ్ ఇది వచ్చేసి సంప్, ఇది చాలా పెద్ద సంపు. అండ్ దీంట్ లోపల మోటార్ ఫిట్టింగ్ అండ్ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా ఎలివేషన్ డిజైన్. యాక్చువల్గా నేను నార్మల్ టైల్స్ ఇస్తాను. ఈ డిజైనర్ టైల్స్ అన్నీ కూడా ఎవరికైతే సేల్ చేశానో తను ఓన్గా వేయించుకున్నారనమాట. ఇది ఈ ఎలివేషన్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఉంటుంది, అంటే హౌస్కి పక్కన కాంపౌండ్ వాళ్ళకి ప్యాసేజ్. సో దీంట్లో నేను ఇక్కడ టైల్స్ వేసాను. ఇక్కడంతా గార్డెన్ ప్లేస్ వస్తుంది. అండ్ ఇక్కడ టాయిలెట్ యాక్చువల్గా నా ప్లాన్ కాదు, నేను ఇక్కడ యాక్చువల్గా టాయిలెట్ కట్టలేదు, తను ఓన్గా చేయించుకున్నారు. సో ఇది టాయిలెట్, అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత తను మళ్ళీ సపరేట్గా చేయించుకున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడు గ్యాప్. సో ఎప్పుడైనా పైప్ లైన్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇటు నుంచి చేసుకోవచ్చు. సో సేమ్ అటు సైడ్ కూడా హౌస్కి ఇంకొక గ్యాప్ ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మనము ఇటు వెళ్దాము. ఇది గ్రిల్. సో యాక్చువల్గా నేను ఇన్సైడ్ ఇస్తాను గ్రిల్ అండ్ నార్మల్ ప్లెయిన్గా ఇస్తాను. తను ఈ డిజైన్ చేయించుకొని అవుట్ సైడ్ పెట్టించుకున్నారు. ఈ విండోస్ నేను లోపల నుంచి చూపిస్తాను. తర్వాత ఈ ఎలివేషన్ టైల్స్ ఇక్కడంతా కూడా వచ్చినాయి, అంటే ఫ్రంట్ మొత్తం కూడా ఎలివేషన్ టైల్స్ వచ్చినాయి అనమాట. సో ఇదంతా ఎలివేషన్ టైల్స్. అండ్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్, ఇదంతా కూడా ఒక వాష్ ఏరియా లాగా చేయించుకున్నారు. ఇక్కడంతా ఇది చేయించుకున్నారు అంటే నేను చేసి ఇచ్చాను, తను ఇట్లా కావాలి అని చెప్తే అట్లా చేసి. ఇది సైడ్ డిజైన్ అనమాట. సో ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి దానికి గ్రిల్ లాగా చేసి. ఫిట్టింగ్స్ అన్నీ కూడా సైరా ఫిట్టింగ్సే ఇచ్చాను. అండ్ మోటార్, మీటర్. ఇది మెయిన్ డోర్. సో ఒక్కసారి నేను డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను. నేను యాక్చువల్గా సింగిల్ డోరు ఇద్దాం అనుకున్నాను, కానీ తను నాకు సింగిల్ డోర్ వద్దు, డబల్ డోర్ కావాలన్నారు. సో డబల్ డోరు తన చాయిస్ ప్రకారము, డిజైన్ కూడా తనదే ఓన్ డిజైన్.
ఇది. సో ఈ మోడల్ అంతా నేనే చేయించాను, కాకపోతే ఈ డోర్ డిజైన్ మాత్రం తను చేయించుకున్నారు. నేను ఇచ్చిన అమౌంట్ మీరు తీసుకొని మీరు ఓన్గా చేయించుకోండి అని చెప్పాను. దీనికి ఎంత అయింది నేను అడగలేదు, ఓన్లీ డోర్ ఈ షట్టర్స్ మాత్రమే తను చేయించుకున్నారన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇది హాల్. సో హాల్లో కూడా నేను రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ యూపీవీసీ విండో ఇస్తాను. తను ఏం చేశారంటే నాకు ఇట్లా లాంగ్ విండోస్ కావాలని చెప్పి స్పెషల్గా చేయించుకున్నారంటే నేనే చేసి ఇచ్చాను తన చాయిస్ ప్రకారం. ఇది హాల్. సో హాల్ నుంచి లోపలికి వెళ్తే ఇటు పూజా రూమ్ అండ్ ఇది వచ్చేసి కిచెన్. అండ్ కిచెన్లో ఇవన్నీ కూడా నేను ఇచ్చినవే. ఈ టైల్స్ డిజైనర్ చాయిస్ అంతా తనదే. మళ్ళీ ఇది ఇక్కడ కంప్లీట్ ఓపెన్ కిచెన్ కాకుండా కొంచెం గ్యాప్ లాగా పెట్టుకున్నారు అన్నమాట, కౌంటర్ లాగా పెట్టుకొని. అండ్ ఇక్కడ ఒక డిజైన్ చేయించారు, ఇది కూడా తన చాయిసే. అండ్ ఇది డైనింగ్ స్పేస్. తర్వాత ఫాల్ సీలింగ్ నేను చేసి ఇచ్చాను. డిజైన్ మీ చాయిస్, మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తా అన్నాను. ఇది తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్. ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ స్వస్తిక్ చేయించుకున్నారు పూజా రూమ్కి ఆపోజిట్లో. ఇక్కడంతా కూడా చిన్న గ్రనేడ్. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది. అండ్ డోర్కి విండోస్కి ఇదంతా కూడా గ్రానైట్స్ అండ్ యూపీవీసీ విండోస్. అండ్ ఇది కూడా ఏంటంటే 3 షట్టర్ వస్తుంది అనమాట. ఇది మస్కిటో మెష్. సో సపోజ్గా మనము డోర్ విండో ఓపెన్ చేసినా కూడా మస్కిటో మెష్ క్లోజ్ చేస్తే మస్కిటోస్ రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్. సో స్విచ్ బోర్డ్ వచ్చేసి నేను లెగ్రెండ్ ఇచ్చాను. ఇది ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్ళాము. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. అండ్ ఈరోజు చాలా మబ్బుగా ఉంది కాబట్టి కొంచెం డార్క్ లాగా అనిపిస్తుంది. ఇది అవుట్ సైడ్ సిచ్యువేషన్. అదర్వైజ్ చాలా అంటే చాలా వెంటిలేషన్గా ఉంటుంది ఈ హౌస్ అంతా కూడా. ఇది నేను చేసి ఇచ్చిందే, సేమ్ అగైన్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ ఒక లాఫ్ట్ ఒకటి ఇచ్చాను. ఈ లాఫ్ట్ మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టాయిలెట్ ఎంత స్పేస్ ఉందో అంత ఉంటుంది అన్నమాట. అండ్ ఇవి ఫిట్టింగ్స్. ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా సేరా ఫిట్టింగ్సే ఇచ్చాను. అండ్ ఈవెన్ వాల్ మిక్సర్ ఇదంతా కూడా సేరా ఫిట్టింగ్ ఇచ్చాను. సో అండ్ ఈ డోర్స్ వచ్చేసి ఫ్లష్ డోర్స్ అండి. అండ్ ఇదంతా టేక్ వుడ్ ఫ్రేమ్స్. అన్ని డోర్స్ లోపల అన్నీ కూడా టేక్ వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ డోర్స్. మెయిన్ డోర్ ఒక్కటి మాత్రం కంప్లీట్ టేక్ వుడ్ ఫ్రేమ్స్ అండ్ టేక్ వుడ్ షట్టర్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. సో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇది. ఇక్కడ నేను రెగ్యులర్గా ఇచ్చే సైజు 4x4 సైజు. కాకపోతే తను ఏం చేశారంటే నాకు 4x6 కావాలని చాలా పెద్ద విండో పెట్టించుకున్నారు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది దేర్ చాయిస్. సో ఇక్కడ వచ్చేసి మనకి అల్మరా స్పేస్ అండ్ షెల్ఫ్స్ ఇవన్నీ నేనే చేసి ఇచ్చాను. దీనికి ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్, ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు. ఇది
మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. ఇది తను ఇండియనే కావాలన్నారు కాబట్టి ఇండియన్ ఇచ్చాము. అండ్ ఇదంతా కూడా నేను ఇచ్చిన టైల్స్, కాకపోతే కలర్ కానీ లేకపోతే డిజైన్ కానీ వాళ్ళ చాయిస్ ప్రకారం ఇచ్చాను. నేను ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్గా ఇవన్నీ నాన్ బ్రాండెడ్ యూస్ చేస్తారు. సో నేను ఎక్కడ కూడా నాన్ బ్రాండ్ యూస్ చేయలేదు. ఈవెన్ దీనికి కూడా బ్రాండే యూస్ చేశాను. సో దీంట్లో ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే మెసేజ్ చేస్తా, కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మెయిన్ వచ్చేసి ఫ్లోరింగ్ యాక్చువల్గా నేను తనకి ఇస్తా అన్నది ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ 50 రూపీస్ కాస్ట్ ఇస్తా అన్నాను. తను వద్దు అని చెప్పి 65 రూపీస్కి మార్బుల్ వేయించుకున్నారు. అంటే మార్బుల్ వేయించుకోవడం వల్ల అదొక 15 రూపీస్, తర్వాత ఫిట్టింగ్ ఛార్జెస్, పాలిష్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడ్డాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్. తర్వాత నేను చేసిన ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ ప్యూర్ శాండ్ తోటి చేశాను. ఇది ఇక్కడ రీసెంట్గా ఫ్లోరింగ్ వేసాం కాబట్టి మేము ఇంకా వాటర్ నింపి పెట్టాము. అండ్ నేను ఇచ్చిన ఈ స్టీల్ అంతా కూడా 16 mm యూస్ చేశాను. అది కూడా అంతా కూడా బ్రాండెడే అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ తోటి చేసిందే. అండ్ ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేయించాను. అంటే అఫ్కోర్స్ దీంట్లో కొన్ని చిన్నవి ఎక్స్ట్రా ఉన్నాయి. అవి తను ఇంకా ఏమి టాలీ చేయలేదు. తర్వాత ఫైనల్గా చూసుకోవాలి ఏమేమి నేను ఎక్స్ట్రా ఇచ్చాను, ఏమేమి తను ఎక్స్ట్రా చేయించుకున్నారు అనేది చూసుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ. మళ్ళీ ఒకసారి బయట నుంచి ఎలివేషన్ చూపిస్తాను. సో గైస్, ఐ హోప్ నేను చేసిన ఈ వర్క్ మీకు నచ్చిండదు అనుకుంటున్నాను. సో నేను ఈ హౌస్ చూపించడానికి, ఈ వర్క్ చూపించడానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదన్నా కాంట్రాక్ట్ వర్క్ చేయాలన్నా కూడా నేను చేస్తాను. అండ్ నెవర్ డేస్ అంటే ప్లాట్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం అనేది స్టాప్ చేశాను. ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు నాకు. అందుగురించి సేల్స్ స్టాప్ చేసి ఓన్లీ ఈ కాంట్రాక్ట్ వర్క్స్ మాత్రమే చేస్తున్నాను. అండ్ నా దగ్గర ఉన్న టీం కానీ లేకపోతే నేను చేసే వర్క్ స్పీడ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫీడ్బ్యాక్ నా దగ్గరే కాదు, నేను కన్స్ట్రక్షన్ చేయించుకున్న ఓనర్స్ తోటి కూడా ఇప్పగలుగుతాను. సో ఇది నా వర్క్. ఇప్పటిదాకా నా ట్రావెల్ వీడియోస్ చూసింటారు. సో ఇది నా వర్క్ వీడియో. ఎందుకు చూపిస్తున్నానంటే మల్టీపర్పస్, 2 విధాలు. ఒకటి, ఈ వీడియో నాకు ఏదన్నా హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. రెండోది, నేనేం వర్క్ చేస్తాను, ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపించాలనుకున్నది కాబట్టి చూపించాను. సో గైస్, ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టము. నేను ట్రావెలింగ్ చేసుకుంటూ ఈ వర్క్ అంతా చేయడం అనేది చాలా కష్టము. అండ్ వర్క్లో ఏంటంటే చిన్నవి చాలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని బేర్ చేసుకొని ఎవరికైతే కట్టిస్తామో వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే నేను కట్టిన తర్వాత అమ్మను, ఇనిషియల్గా అమ్మిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు కట్టిస్తాను నేను. సో దట్ ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన ఇష్టం వచ్చినట్లు కట్టించుకుంటారు. అండ్ ఆల్సో కళ్ళ ముందు కట్టడంతో ఎట్లా పడుతున్నామన్న క్వాలిటీ తెలుస్తుంది అన్న ఉద్దేశం అన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా హౌసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ చేసుకుంటారనుకున్న వాళ్ళకి. అండ్ దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా బాగలేదనిపించినా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.